నవాజ్ షరీఫ్ గారు ప్రస్తుత ప్రధాని షహబాజ్తో చెప్తున్నారు, అరే నాకు అనుభవం బ్రదర్, నాకు అనుభవం తమ్ముడు, నాకు అనుభవం పాకిస్తాన్తో, చాలా జాగ్రత్తగా ఉండు. నేనే ఇలా పెట్టుకుని దిమ్మ తిరిగి మళ్ళీ అమెరికా వార్నింగ్ ఇస్తే ఓటమి ఒప్పుకుని బయటికి పోయా. అప్పుడు కథతో పోలిస్తే 25 సంవత్సరాలైంది. ఇప్పుడు భారత్ ఇంకా పెద్దది. అప్పుడు వాజ్పేయి కాస్త మితవాది, ఇప్పుడు ఉన్నది మోడీ అతివాది. ఆల్రెడీ 2 సర్జికల్ స్ట్రైకులు చూసావు. మోడీ ప్రపంచ అధినేత. అప్పుడు వాజ్పేయి కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. భారత్ అప్పటికంటే జీడిపి పరంగా 7-8 రెట్లు పెరిగిపోయింది. పాకిస్తాన్ అట్టడికి పోయాం. ఒరే దాంతో వద్దు బ్రదర్ అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది నిజం. ఎందుకంటే ఇప్పుడు షహబాజ్ ప్రధానైన ఆ పార్టీ అధినేత, అన్ని అనుభవం, ఈయనకంటే ప్రస్తుత ప్రధాని కంటే ఎక్కువ అనుభవం ఉండి అంతర్జాతీయ నాయకుడు నవాజ్ షరీఫ్. టెక్నికల్గా షహబాజ్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, బట్ షాడో పిఎం రైట్ అంతే నవాజ్ షరీఫ్. అంతే, ఆయన కనుసన్నల్లోనే పార్టీ నడుస్తుంది అండ్ ప్రభుత్వం కూడా నడుస్తుంది. మరి ఎంతవరకు కన్సిడర్ చేస్తారు తమ్ముడు? ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు ఈయన చెప్పిన వార్నింగ్కి షహబాజ్ ఎట్టి పరిస్థితుల్లో పక్కన పెట్టే అవకాశం లేదు. అందుకే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని కూడా